ఏంది? నా దగ్గర ఉన్నది తీసుకోడా? నేను చేసినట్టు దేవుడు ఒప్పుకోడా? నేను చెప్పిన మాట దేవుడు వినడా? నన్ను ఎందుకు ఆమోదించడు? వాడు చేసిందే కరెక్టా, నేను చేసింది కరెక్ట్ కాదా? అంటే ఇప్పుడు నేను పోయి వాడి దగ్గరికి పోయి అరే నాకు ఒక గొర్రె పిల్ల నీరా నేను అడగాల అంటే నా దగ్గర ఉన్నది ఎందుకు తీసుకోడు దేవుడు? నాకు అనవసరం. నేను పోయి వాడిని అడుక్కునేది ఏంది? నేను పోయి వాడి దగ్గర తలదించేది ఏంది? అంటే ఇప్పుడు కొంతమంది కులగజ్జోళ్ళు మాలమాదిగల దేవుడి దగ్గరికి నేను పోయేది ఏంది అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఏ గజ్జి? కులగజ్జి. కులం కల్పించింది వాళ్ళే. కులం కల్పించిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యేసుప్రభు అంటే 2 కులాలకు చెందిన దేవుడు, మాలమాదిగల దేవుడు. మనం ఏంది? మన క్యాస్ట్ ఏంది? మనం పోయి వాళ్ళ దానిలో కూర్చునేది ఏందిరా? మరి మన దగ్గర జీవం లేని వ్యవహారం రా, జీవం గల దేవుడు అక్కడే ఉన్నాడు రా, పోక తప్పదరా అంటే ఎంత జీవం గల దేవుడైనా మనకు వద్దు పారై, మనం పోయి ఆడు కూర్చునేది ఏందిరా? పల్లె దేవుడు మనకెందుకురా? మనకు ఊరు దేవుడు కావాలైతే అని వీడు ఏ గజ్జితో? అహం, నాది పెద్ద కులం అనే అహం. మరి బ్లడ్ బ్యాంక్కి పోయి బ్లడ్ తెచ్చుకునేటప్పుడు ఎందుకురా కులం అడగట్లేదు? సిగ్గులేనోడా? నా మాట, నా ప్రశ్న. అరే అంతసేటు కులం 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 అని గిలగల దన్నుకు చేస్తున్నా